నమస్తే అండి. బ్రహ్మానందం గారి కొడుకు సినిమా 'బ్రహ్మానందం' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడారు. మాట్లాడుకుంటే ఆయన అన్నది ఏంటంటే, ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది, వారసుడిగా ఒక మగపిల్లాడు వస్తే బాగుంటుంది, రామ్ చరణ్కి అదే చెప్తున్నాను, ఈసారైనా ఒక మగపిల్లాడిని కంటే బాగుంటుంది అనేటువంటి యథాలాపంగా ఒక మాట్లాడారు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు పెట్టుకొని ఎలా మాట్లాడాలి ఏంటి అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మాట్లాడాలా ఏంటి? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? ఆయన ఎక్కడ ఆడపిల్లల్ని కించపరిచాడు? వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి కూతుర్లకి ఆడపిల్లలు, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్కి ఆడపిల్లలు, ఆయనకిద్దరు చెల్లెళ్ళు, ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లవాడు కూడా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. ఒక 5 ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకొక మగపిల్లాడు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేయటం తప్పే ఉందండి. దాంట్లో ఆడపిల్లల్ని ద్వేషించినట్టు ఎట్టవుద్ది? ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించినట్టుగా ఎట్టవుద్ది? ఆయన సొంత చెల్లెల్ని కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఈ మధ్యకాలంలోనే కోకాపేటలో మరి 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 2 ఎకరాలు చెల్లెళ్ళిద్దరికీ ఇచ్చినటువంటిది. ఎప్పుడు కూడా చెల్లెళ్ళని తక్కువ చేసి చూడలేదు, కూతుర్లను తక్కువ చేసి చూడలేదు, మనవరాళ్ళని తక్కువ చేసి చూడలేదు. ఆయన అందరినీ బ్రహ్మాండంగా కుటుంబంలో ఉండే పిల్లలందరినీ ఓన్ చేసుకుని ఆయన వాళ్ళ చదువులు కానీ వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ ఆయనే చూస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దీనిపైన కూడా విమర్శలు చేయటం ఏంటి? దీనిపైన కూడా ఒక నీచమైనటువంటి విమర్శలు. అంటే చెల్లిని అన్న ఎలా చూస్తాడనే దానికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా? తల్లిని కొడుకు ఎలా చూస్తారు అనేది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా? ఈ వైసీపీ బ్యాచ్ ప్రధానంగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి గురించి ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రధానంగా ట్రోల్ చేసేది ఎవర్రా అంటే వైసీపీ బ్యాచ్. వాళ్ళు చిరంజీవి గారు మహిళల పట్ల వివక్ష చూపిస్తూ మాట్లాడారు అని మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడేటువంటి అర్హత ఉందా? మీ కుటుంబంలో విషయాలు ఏంటి, ఏం జరుగుతుంది ప్రపంచం అంతా చూస్తూనే ఉంది కదా. చిరంజీవి గారు ఏ రోజైనా ఒక ఆడపిల్లలను తక్కువ చేసినట్టు కానీ, ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించినట్టు కానీ, తన కూతుర్లను కానీ తన చెల్లెళ్ళని కానీ లేకపోతే తన సోదరుల యొక్క పిల్లల్ని కానీ అందరినీ కూడా చిరంజీవి గారు ఎట్లా చూస్తారనేది అందరికీ తెలుసు. ఏంటంటే ఏది మాట్లాడినా చిరంజీవి గారు నోరెప్పి మాట్లాడరు, మనం ఏమైనా విమర్శలు చేయొచ్చు అనేటువంటి ఒక బ్యాచ్ యాంటీ ఫ్యాన్స్గా తయారైపోయారు. వాళ్ళు ప్రతిదానికి ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడే ప్రతిదానికి కోడిగుడ్డు పైన ఈకలు బీకినట్టుగా కోడిగుడ్డు పైన ఈకలు బీకే బ్యాచ్ ఒకటి తయారైపోయింది. చిరంజీవి గారు మా యథాలాపంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో కొన్ని విషయాలు కట్ చేసి ఆ విషయాలకు ఏదో అన్వయించి దాన్ని భూతద్దంలో చూపించి చిరంజీవి గారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు, వాళ్ళ పట్ల వివక్ష చూపించారు, ఆ మహిళల పట్ల వివక్ష చూపించారు, ఆడపిల్లల పట్ల వివక్ష చూపించారు. చిరంజీవి గారిని మీరా విమర్శించేది? చిరంజీవి గారికి ఆడపిల్లలను ఎలా చూడాలి, లేకపోతే కుటుంబాన్ని ఎలా చూడాలి, కుటుంబ విలువలేంటి, ఆడపిల్లలకు గౌరవించేటువంటి విలువలేంటి, తల్లికి గౌరవించేటువంటి విధానం ఏంటి, అది చిరంజీవి గారికి మీరు నేర్పాల్సింది. చిరంజీవి గారిని చూసి అందరు నేర్చుకోవాలి. చిరంజీవి గారు అందరికీ ఆదర్శంగా మహిళలను గౌరవించేటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది. ఆయన పైన విమర్శలు చేసేటప్పుడు కాస్త కూస్త ఆలోచించి విమర్శలు చేస్తే బాగుంటుంది. ఏదో సోషల్ మీడియా వచ్చింది కదా అని చెప్పి నోటికి ఏది వస్తే అది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నటువంటి ఈ బ్యాచ్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఆయన మాట్లాడకపోవచ్చులే కానీ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, దాంట్లో ఉన్న విషయం ఏంటి అనేది చెప్పాలి కదా. చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలతో పాటు ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది, వారసుడిగా ఉంటే బాగుంటుంది అని. చిరంజీవి గారికి వారసుడిగా రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆడపిల్లలు సినిమాల్లోకి తీసుకెళ్ళేటువంటి సాంప్రదాయం ఉందా? నాగబాబు గారి కూతురు వెళ్తేనే, నిహారిక వెళ్తేనే అనే గొడవ చేశారు. మళ్ళీ ఇదే సోషల్ మీడియాలో మళ్ళీ వీళ్ళే కామెంట్స్ పెడతారు. చిరంజీవి గారి కోరిక ఏంటంటే నాకు వారసుడిగా రామ్ చరణ్ అన్నట్టుగానే రామ్ చరణ్కి వారసుడిగా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని ఎవరైనా కోరుకుంటారు కదా. దాంట్లో ఏముంది? భూతద్దంలో పెట్టి చూసి దాంట్లో తప్పులు ఎతికేది ఏముంది? అక్కడేం కనబడుతుంది తప్పులు ఎతకటానికి?